హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, మా బంటు ఏం చేస్తుంది, హడావుడి చేస్తుంది అనుకుంటున్నారా? మా బంటు ఇది వీడియోలు అనేవి చాలా రోజులు అయిపోయిందండి రాక. అయితే మా బంటు చక్కగా ఆడుకుంటుంది, తింటుంది, మళ్ళీ రెగ్యులర్గా పడుకుంటుంది. ఇవాళ అయితే మా బంటు నన్ను డిస్టర్బ్ చేసే ఎలుకలనైతే యుద్ధానికి రెడీ అయిందండి, పట్టేయడానికి. చూడండి, అసలు అది ఇంతవరకు పాలు పెరుగు తన ఫుడ్ తప్పితే వేరే అలవాట్లేదండి. అయితే ఎలుకల్ని ఫుట్బాల్ ఆడుకుందండి, మామూలుగా కాదు. చూడండి, ఈ వీడియో వచ్చేసి దీపావళికి ముందండి. దీపావళికి ముందు నేను ఇల్లు క్లీనింగ్ సెక్షన్లో ఇలా మా బంటు చూడండి ఆ కవర్ కింద ఉంది ఎలుకైతే. అందుకని ఆ రెడ్ కవర్ కింద అసలు ఎలుకలైతే ఎక్కడెక్కడ దాక్కోవాలి, మా బంటు బారి నుంచి ఎక్కడ తప్పించుకోవాలనే భయంతోనే ఉన్నాయి. మా బంటు కళ్ళ పడితే మాత్రం ఇంకా తప్పించుకోవడం జరగని పని అండి. చూడండి, ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయంటే నన్ను మామూలుగా కాదండి. అసలు దేవుడి గదిలో బయట నేను మందులు పెట్టాను, అవి రాకుండా అలా ట్రై చేశాను. ఏది చేసినా కానీ అక్కడ చనిపోయి మళ్ళీ నాకు పెద్ద డిస్టర్బెన్సే. కానీ స్మెల్ వస్తూ చండాలంగా అసలు బాగా ఇబ్బంది పడుతున్నానండి. అలాంటి టైంలో నేను జస్ట్ బంటుని కామన్గా తీసుకొచ్చాను ఇంట్లోకి ఫుడ్ పెట్టడానికి. దేనికైనా ఇంట్లోకి తీసుకొచ్చి ఫుడ్ పెడతాను, అలా తీసుకొచ్చాను. ఇంకా నాతో పాటు వచ్చి కొంచెం చప్పుడైతే చాలండి, చప్పుడయింది. ఇంకంతే గమనించుకొని ఒక్కొక్క దాన్ని ఇంకా తీసుకొచ్చి ఈ రకంగా ఫుట్బాల్ ఆడుకుందండి మా బంటు అయితే. చూడండి, అసలు అవి కదలకుండా ఉంటున్నాయి, చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాయి. అయితే వాటిని కాళ్ళతోటి కొట్టి చచ్చిపోయిందా బతికుందా అని కూడా అసలు అంతా గమనించుకొని ఎలా వాటిని అన్నిటినీ ఎలా ఇది చేసినాయో చూడండి. మా చింటూ బంటు ఇద్దరు ఉన్నప్పుడైతే అసలు ఇంట్లోకి తక్కువ తెచ్చేదానండి, బయటే ఫుడ్ పెట్టేదాన్ని, చక్క బయటే ఆడుకునేవి. మా చింటూ ఎప్పుడైతే దూరం అయిందో అప్పటి నుంచి మా బంటుకి నాతో ఎక్కువ ఇంకా ఉండటం, ఆడుకోవడం, ఫుడ్ తినటం, ఇంట్లోనే అలా తోడుగా ఉండడం అలా ఉండేది. ఇంకా ఆ ప్రక్రియలో ఇంకా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే చిన్న అలజడి తనకి గమనిస్తే చాలు, బెడ్రూమ్లో కూడా అసలు ఎక్కడైనా హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా దేవుడి గదిలో అయినా ఎక్కడైనా సరే చిన్న అలజడి వస్తే చాలు, ఇప్పటికీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎలుకలు అనేవి వెళ్ళిపోలేదు. ఇంకా మా బంటు దెబ్బకు మాత్రం మొత్తం 6-7 ఎలుకలైతే ఈ విధంగా ఫుట్బాల్ ఆడుకుందండి. చూస్తున్నారు కదా మీరే. అసలు అది ఎలా తప్పించుకోవాలా అనే ప్రక్రియలో ఆ ఎలుక అయితే ఉంది. మా బంటు దాని ఎదురుగానే కూర్చొని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనున్నా నీకు అని చెప్పేసి అసలు దాంతో అంటే దాన్ని ఏదో చంపేయాలి ఇంకా అన్న ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ దాంతో అయితే ఆడుకొని అది ఎటు వెళ్లకుండా తన ముందే ఉండి అసలు నోటికి చూడండి ఒక్కసారి తన నోటికి ఇచ్చేసుకొని పళ్ళు అవన్నీ అసలు అది ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అని చెప్పేసి ఎట్లా ఫైట్ ఇస్తుందో. మా ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి. ఒక పండగ వస్తుందనే కాదు, ప్రతిసారి కొంచెం నాకు క్లీన్ లేకుండా ఉంది అంటే చాలు, నేను అక్కడ ఆ ప్లేస్ని అంతా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఎంత క్లీన్ చేసినా కానీ చెప్పాను ఇంత క్రితం, మాది షాప్ సామాను ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల, ప్లస్ ఈ ఇల్లు కూడా కొంచెం పాత ఇల్లు అవ్వడం వల్ల మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఎలుకలు అనేవి వస్తూనే ఉన్నాయండి. మరి అందరింట్లో ఇళ్లల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే మాత్రం
ఎలుకలతోటి చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతున్నాను. ఇది మీకు చూపించేది దేవుడి గదండి. దేవుడి గదిలో నాకు ఎక్కువ బాధ అనిపించేది ఏంటంటే, ఏ గదిలో ఉన్నా అవి మనం కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడి గదిలో అనేటప్పటికీ అసలు ఎలుకలుంటే నాకు అస్సలు మనశ్శాంతి అనేది లేదు. ఎందుకంటే నేను పూజ చేసుకొని పక్కకు వచ్చిన తర్వాత ప్రసాదం కానీ ఇంకా పువ్వులు కానీ అలా ఆ ఎలుకలు వెళ్ళిపోయి అక్కడ డిస్టర్బ్ చేయడం, పటాలన్నీ కొంచెం పువ్వులన్నీ తీసేయడం, ఇలా ఎందుకంటే నా మనసుకి చాలా చాలా బాధగా ఉండేది. చూసుకొని బాధపడడం తప్పితే అంతకుముందు ఇంకా ఏమన్నా ముందు అలా పెట్టినా కానీ చెప్పాను కదా, మళ్ళీ అది నాకు ఇంకొంచెం పెద్ద ప్రాబ్లంగా చాలా ఎక్కువ శ్రమగా అనిపించేది. ఇదంతా మనసు డిస్టర్బ్ అవుతూ ఉండేది. ఇంకా ఈ బంటు ఎప్పుడైతే బెడ్రూమ్లో కొంచెం అలజడి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎలుకని ఒకటి చీల్చి చెండాడి పట్టేసి అసలు అది బయట పడేసిన దాకా దానికి మనశ్శాంతి లేదు. అది ఎప్పుడైతే జరిగిందో ఇంకప్పుడు నేను ఇదే కంటిన్యూ చేసి దేవుడి గదిలోకి నేనే పంపించాను దేవుడి గదిలోకి. అంతే, ఇంకా అక్కడ దేవుడి గదిలో చాలా అలజడి వచ్చేసరికి మొత్తం 1 కాదు 2 కాదు 4 5 వరకు ఇట్లా అంతా చూసి ప్రతి అణువు చూసి అది ఎలా వెతికింది అనేది కూడా నేను వీడియో తీశానండి. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి అసలు మచ్చు మీద ఎక్కి కానీ నేను సామాన్ తీసినా తీయకపోయినా అక్కడ కొంచెం సౌండ్ వస్తే చాలు మెల్లగా వెతికి, ఇది కూడా మా బంటు కూడా సౌండ్ లేకుండా కొంచెం దీని అరుపినిపించినా ఎక్కడ అంటే అక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి అవుతుందండి. దీని అరుపు లేకుండా చూడండి, ఈ ఎలకైతే పొర్లు దండాలు పెడుతుంది, నీకు నమస్కారం పెడతా నన్ను వదిలేసే అన్నట్టు. ఎంత పొర్లు దండాలు పెట్టినా కానీ మా బంటు ఒక్కదాన్ని కూడా వదలలేదండి. ఫుల్లు అందరినీ ఇంకా పైకి పంపించేసింది. చూడండి, అది చనిపోయినట్టు యాక్టింగ్ చేసినా కానీ దాన్ని వదలకుండా అటు కాలుతో ఇటు కాలుతో నెట్టుకుంటూ చివరాఖరికి ఇలా ఇది 2వ 3వదండి. ఇంకా దాంతోనే చనిపోయినాక కూడా దాంతోనే కాళ్ళతోటి అటు ఇటు ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా దాన్ని తీసేసి పక్కకు పంపించేసి ఎలా ఆడుకుంటుందో చూడండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రై చేస్తుంది. ఈ వీడియో ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుందండి, అయినా కానీ చూడండి మా బంటు ఎలా వేటాడిందో ఎలుకలతోటి. మా బంటుని చూస్తే నాకైతే ఫుల్ ఖుషి అయిపోయాను. ఎందుకంటే నేను సఫర్ అవుతున్న ప్రాబ్లం మీద యుద్ధం చేస్తుంది. చూడండి, అసలు వదట్లేదు. నాకు కెమెరాకి అసలు చిక్కట్లేదు, అంత స్పీడ్ మీద అంత ఇది మీద ఏదో కొంతవరకే తీశాను. చూడండి ఎలా ఆడుకుంటుందో దాంతో. కొన్ని అయితే నేను తీయలేకపోయినా, అంత స్పీడ్ మీద అసలు మొత్తం ఆడుకుంది ఎలుకలతోటి మా బంటు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పెట్ యానిమల్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మనం సఫర్ అవుతున్న ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చినలాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరే, అస్సలు కెమెరాకి ఇంత కూడా నాకు క్లియర్ కట్టుగా తీయడానికి వీలు లేకుండా అంత స్పీడ్ మీద దాన్నైతే ఎగరేసి అంటారు కదా, ఆ టైప్లో అసలు కొడుతుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి.
అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఈ సమయంలో మా చింటూను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మా చింటూ గోధుమ రంగులో చక్కగా ఉండేది. నా వీడియోస్ కూడా ఉన్నాయి మా చింటూతోటి. ఎవరన్నా చూడపోతే మా చింటూని చూడండి. ఇంతవరకు మా చింటూ వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలేదు. ఇంకా వస్తుందో రాదో అన్న ఆలోచన కూడా మాకు లేదు. ఇంకా రాదనే అనుకుంటున్నాము. ఇంకా మా చింటూ వెళ్ళిపోయిన తర్వాత బంటు అయితే మాత్రం మాతోనే ఉండిద్ది, ఎక్కువ శాతం నాతోనే ఉండిద్ది, ఇంట్లోనే ఉండిద్ది. తక్కువ తనకి చేసిన ఇంట్లో ఉండడం. చూడండి, ఇక్కడైతే ఒక 3-4 అయితే ఇలా చేసేసింది. ఇది బెడ్రూమ్లో అండి. బెడ్రూమ్లో ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫస్ట్ బెడ్రూమ్లో చంపింది ఇది. అప్పుడు జస్ట్ అసలు మాకు ఐడియా లేదు కాబట్టి ఊరికే అలా వీడియో తీసాం అంతే. అక్కడ బెడ్రూమ్లో అయితే చేసింది. ఇది మాకు షాప్ సామాన్ అది ఉందని చెప్పాను కదా, ఇక్కడ కూడా చిన్న సౌండ్ వస్తే వెయిట్ చేస్తుందండి. అసలు సైలెంట్గా ఉండి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత గమనిస్తుందంటే, చెవులన్నీ నిక్కపడుచుకొని ఎంత గమనిస్తుందంటే ఆ సౌండ్స్ని, ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఎటు నుంచి వెళ్ళి పట్టుకోవాలి అన్నట్టుగా వెయిట్ చేస్తుంది. చాలా టైం అయితే తీసుకున్నా కానీ అసలు మొత్తానికి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి పడేసిందండి. నేను చాలా సఫర్ అవుతున్న ఎలుకలతోటి చాలా ఇబ్బంది పడుతుంటే చూడండి. బంటు ఇలా గమనంగా ఉండిద్ది, అన్నీ చేసిద్ది. చింటూ అసలు హైపర్ యాక్టివ్. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అసలు చింటూ ఉంటే మొత్తం ఇంట్లో ఏ చిన్న క్రిమి కీటకం రావడానికే వీల్లేదు, అలా ఉండిద్ది. చింటూ కూడా చాలా స్పీడు. ఇప్పుడు చూడండి, పైకెక్కింది బంటు మచ్చు మీదకి. ఇది మచ్చు పైన మనం వేస్ట్ సామాను ఏమన్నా మనకి అవసరం లేని అన్నీ పెట్టుకుంటాం కదా, అప్పుడు దీపావళి టైంలో నేను కొంచెం బూజులు అవి దులుపుకొని మంచిగా నీట్గా ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా మనం అందరం. అలాగే నేను కూడా క్లీన్ సెక్షన్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మచ్చు మీద చిన్న సౌండ్ అయితే వచ్చింది. ఇంకా అమ్మగారు నాతో పాటే ఉంది, బంటు తల్లి. ఇంకా వెంటనే అణువున ప్రతి దగ్గర చూడండి ఎలా గమనంగా స్మెల్ చేస్తుందో. ఆ స్మెల్ చేసి ఆ స్మెల్తో పాటుగా తనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడుంది ఏంటి ఆ ఎలుక అనేది చెప్పేసి, దాని ప్రకారం పట్టుకొని తీసుకొస్తుందండి. అలా తెచ్చినవే ఇప్పుడు 3-4 చనిపోయినాయి అని చెప్పాను కదా, అవన్నీ కూడాను. చూడండి, ఏ ప్లేస్ని కూడా వదలట్లేదు, ఏ చిన్న ప్లేస్ను కూడా వదలట్లేదు. ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుతుంది. మాలాంటి బంటు మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. పాపం దానికి కొంచెం ఎలుకని నోట్లో ఇట్లా పెట్టుకున్నా కానీ పడదండి, ఎక్కువ ఫీవర్ వచ్చేస్తుంది. అంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే బయట ఫుడ్ తినేటప్పుడు జస్ట్ ఎలుకని అలా పట్టుకుంది నోటితో, ఫీవర్ వచ్చేసింది. అందుకని నాకు చాలా భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించాము. అప్పుడంటే చిన్న వయసు అప్పుడు, అందుకోసం ఫీవర్ వచ్చేది. ఇప్పుడు ఏమీ రాలేదండి, చక్కగా ఉంది. 3-4 చంపేసింది అది, అయినా బాగానే ఉంది. చూడండి ఎన్ని రౌండ్స్ వేస్తుందో, ఎట్లా తిరుగుతుందో ఏం మనసు పడట్లేదు. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కన్ఫ్యూజన్గా ఉంది. సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఎక్కడ ఏ డబ్బాల నుంచి వస్తుంది అనేది దానికి ఇంకా గమనం లేదు. అందుకోసం అసలు ఎన్నిసార్లు తిరుగుతుందో, అణువున మనం ఎంత మందు పెట్టినా ఎంత ఏం చేసినా మన వల్ల కాదండి. ఇట్లా పైన ప్లేసుల్లోకి మొత్తం ఆ డబ్బా కూడా పడేసింది. ఏది చేసినా వాటిని పంపించడం, ఎలుకలను పంపించడం అనేది మనకి కష్టంగా ఉంటుంది. మా బంటులాగా అసలు అణువున చూసి
మొత్తం నాకు ఆ ప్రాబ్లం లేకుండా చేసింది మా బంటు. కాళ్ళు పెట్టి లోపలికి అట్టపెట్టెల్లోకి లోపలికి కాళ్ళు పెట్టి గీరి వాటంతట అవే బయటకు వచ్చేటట్టు ఎక్కువ టైం తీసుకున్నా కానీ ఒక్కసారి కంటపడిందంటే చాలండి, ఇంకా వదలదు బంటు. దాని లోపల ఉంది ఖచ్చితంగా ఎలుక అనేది అనే ఆలోచనతోటి అక్కడ చేతులు పెట్టి కాళ్ళు పెట్టి అంతా తీస్తుంది, ట్రై చేస్తుంది. చివరాఖరికైతే వాటిని ఫినిష్ చేసిందండి. అన్నీ తీసుకొచ్చి చూడండి, 1 కాదు 2 కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 2-3 పడేసాము. ఇవి 3 మాత్రం మొన్న పండగ రోజు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.